హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్రౌండర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేనండి జనన ధృవపత్రం ఎలా పొందాలో తెలుసుకోబోతున్నాం. మరి మన కంటెంట్లోకి వెళ్ళిపోదామా? ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. 21 రోజులలోపు లేదా 21 రోజుల నుంచి సంవత్సరం లోపు, ఒకవేళ సంవత్సరం దాటిపోతే ఎలా? సో ఈ మూడిటి గురించి మాట్లాడుకుందాం. అప్పుడే పుట్టిన పిల్లవాడికి 21 రోజులలోపు గ్రామంలోని పంచాయతీ సెక్రటరీ గారికి వివరములు తెలియజేస్తూ ఒక అర్జీ రాసిస్తే వారు ఊరిలో ఎంక్వైరీ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. అదే మున్సిపాలిటీలో ఉండే వాళ్ళైతే మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్బాయి లేదా అమ్మాయి ఏ ఊర్లో అయితే జన్మిస్తారో లేదా ఏ మున్సిపాలిటీలో జన్మిస్తారో అక్కడ మాత్రమే మనం అర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 21 రోజులలో తీసుకోవడం చాలా ఈజీ మరియు త్వరగా సులభంగా అయిపోతుంది. అప్పుడే జరిగిన విషయాన్ని మన వాళ్ళు అంత త్వరగా మర్చిపోరు కదా. ఎవరిని అడిగినా టక్కుని చెప్పేస్తారు, అవునండి పలానా వాళ్ళ ఇంట్లో డెలివరీ అయ్యింది, ఆ ఊర్లోని మంత్రసాని వెళ్ళి డెలివరీ చేసింది, లేదంటే హాస్పిటల్లో చూయించుకున్నారు, అక్కడే డెలివరీ అయ్యింది, అబ్బాయో అమ్మాయో పుట్టింది అని తడుముకోకుండా చెప్పేస్తారు. 21 రోజులు దాటిపోతే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. సంవత్సరం లోపల మండల ఆఫీస్లో లేదా మున్సిపల్ ఆఫీస్లో మనం జనన ధృవపత్రం పొందవచ్చు. పంచాయతీ సెక్రటరీ గారికి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి వివరాలు తెలియజేస్తూ అర్జీ పెట్టుకోవాలి. వారు వారి రికార్డులను పరిశీలించి వెరిఫై చేసుకొని మా రికార్డులలో అందుబాటులో లేదు అని తెలియజేస్తూ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది తీసుకున్న తర్వాత దీనితో పాటు లాయర్ నోటరీ చేయించుకొని అప్లికేషన్ ఫామ్ నింపుకొని తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ కార్డులు జిరాక్సులు జతపరిచి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద హాస్పిటల్ సర్టిఫికేట్ కానీ డిశ్చార్జ్ రిపోర్ట్ కానీ లేదంటే అంగన్వాడీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, అది కుదరకపోతే మంత్రసాని రిపోర్ట్, ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకొని నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ గారు వారి రికార్డులలో వివరములు నమోదు చేసుకొని అక్కడే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. చూశారుగా, 21 రోజుల్లో అయితే మన ఊర్లోనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. 21 రోజులు దాటిపోతే మండల్ లెవెల్లో కాస్త కష్టపడి సంవత్సరం లోపుగా తీసేసుకోవచ్చు. కానీ పొరపాటున 1 సంవత్సరం దాటిపోయిందా అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొందటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయినా అసాధ్యమైతే కాదులేండి, నేను ఉన్నాను కదా మిమ్మల్ని గైడ్ చేయడానికి. తొలి అడుగుగా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ 2007 సంవత్సరం నుండి అయితే పంచాయతీ సెక్రటరీ నుండి తీసుకోవచ్చు. 2007 కన్నా ముందు అంటే 2006 కానీ 1999, 1970 ఇలా అయితే ఎంఆర్ఓ గారి దగ్గర నుండి ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఏపీ వాళ్ళైతే సచివాలయంలో, తెలంగాణ వాళ్ళైతే మీ సేవలో కానీ లేట్ బర్త్ అప్లికేషన్కి అప్లై చేయాలి. లేట్ బర్త్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఫస్ట్ది నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, రెండవది లాయర్ నోటరీ, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద
హాస్పిటల్ సర్టిఫికేట్ లేదా స్కూల్ సర్టిఫికేట్ లేదంటే అంగన్వాడీ స్కూల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేట్ బర్త్కి అప్లై చేశాక ఈ అప్లికేషన్ ఫామ్ విఆర్ఓ గారి దగ్గర నుండి ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారి దగ్గర నుండి ఆర్డీఓ గారికి ఫైల్ బిల్డప్ చేసి పంపిస్తారు. మన అప్లికేషన్ అప్రూవ్ అయితే ప్రొసీడింగ్ కాపీ వస్తుంది. ఈ ప్రొసీడింగ్ కాపీని పిఎస్కి అంటే పంచాయత్ సెక్రటరీకి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.